వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మీ అందరికీ నేను తీసుకున్న జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటానండి. నేను ఇవన్నీ కూడా జ్యువెలరీ ఐటమ్స్ అని నేను ఎక్కువ మీషోలోనే తీసుకుంటానండి. మీషో అనే కాదండి, ఎక్కడ పాసిబుల్ అయితే ఛాన్స్ ఉంటే అక్కడ తీసుకుంటానండి. నేను ఎక్కువైతే మాత్రం మీషోలోనే తీసుకుంటానండి. నాకు మీషోలో జ్యువెలరీ ఐటమ్స్ అంటే చాలా నచ్చుతాయండి. ఎందుకంటే మన బడ్జెట్లోనే మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. అందులో నేను తీసుకున్న ఫస్ట్ ఐటమ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ జ్యువెలరీ నేను ఎక్కువ సింపుల్గానే లైక్ చేస్తానండి, హెవీగా అంత లైక్ చేయను. సో నాకు సింపుల్గానే ఇష్టం అండి. సో ఇది ఫస్ట్ వన్ అండి. చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ మనకి సింపుల్గా ఎక్కడికంటే పార్టీస్కి కానీ అండ్ టెంపుల్స్కి మనకి చాలా యూజ్ అవుతుందండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది చైనా 1 మినిట్ అండి. ఇదండి ఇలా స్టోన్ ఐటమ్స్ అయితే వచ్చినాయండి. దీని మీదకి ఇయర్ రింగ్స్ ఏంటంటే నేను ఏదైనా సింపుల్గా ఉండే ఇయర్ రింగ్స్ పేర్ చేసుకుంటానండి. నాకు ఇదైతే చాలా నచ్చిందండి. నేను ఇదైతే మీషోలోనే తీసుకున్నాను. కాస్ట్ కూడా మనకి బడ్జెట్లోనే వస్తుందండి కాస్ట్. మీకు కనుక కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. అలాగే నేను తీసుకున్న నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూపిస్తాను మీకు. అండి నేను తీసుకున్న నెక్స్ట్ ఐటమ్ చూడండి ఎంత బాగుందో జ్యువెలరీ. నేను ఎక్కువ వైట్ స్టోన్స్లోనే లైక్ చేస్తానండి. నాకు ఎక్కువ వైట్ స్టోన్ అనేది చాలా ఇష్టం అండి. చూసేయండి ఎంత బాగుందో ఇది. ఇదన్నీ నేను ఎక్కువ మీషోలోనే తీసుకుంటానండి. మీషోలో నాకు చాలా నచ్చుతాయండి. ఎక్కువ నాకు మీషోలోనే లైక్ చేస్తాను. ఇవన్నీ నేను లాంగ్ డ్రెస్సెస్ మీదకి ఎక్కువ పేర్ చేస్తాను. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. ఇయర్ రింగ్స్ చూపిస్తాను నేను. ఇద్దండి దీని వీటికి వచ్చిన ఇయర్ రింగ్స్ అండి. చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయండి మనకి. చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ నేను మీషోలోనే తీసుకున్నాను. ఈ వైట్ అండ్ ఇది గ్రీన్ కలర్ కూడా కాదండి, బ్లూ కలరు. చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే చాలా నచ్చిందండి ఈ ఐటము. ఎక్కువ నేను మీషోలోనే పేర్ చేస్తాను. ఇలా ఏంటంటే నేను ఎక్కువ సింపుల్గానే ప్రిఫర్ చేస్తాను. హెవీగా నేను పెద్దగా ప్రిఫర్ చేయనండి. సో నాకైతే ఇది చాలా నచ్చిందండి మీషోలో. చూడండి మీకు కనుక కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్న థర్డ్ ఐటమ్ చూపిస్తానండి. ఇదిగోండి థర్డ్ ఐటమ్ బ్లాక్ అండి. నాకు ఎక్కువ బ్లాక్ కలర్ అంటే ఇష్టం అండి. నేను ఎక్కువ బ్లాక్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను. బట్ ఫంక్షన్స్కి అలా ఎక్కువ బ్లాకే వేసుకొని వెళ్తాను. టెంపుల్స్కి అలా పెద్దగా వేసుకొని వెళ్ళనండి. చూడండి బ్లాక్ ఎంత బాగుందో. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. చూసేయండి ఎంత బాగుందో బ్లాక్. ఇవన్నీ పెట్టుకోవాలంటే కొంచెం కష్టం అండి. చూడండి బాగుంది కదండి బ్లాక్. ఇవన్నీ అఫీషియల్గా మనం పార్టీస్కి ఫంక్షన్స్కి అయితే చాలా లైక్ చేస్తామండి. చాలా బాగుంటాయి. అంటే ఎక్కువ సింపుల్గా రెడీ అయ్యే వాళ్ళకి ఏంటంటే బాగుంటాయండి. ఇవన్నీ హెవీగా రెడీ అయ్యే వాళ్ళకి పెద్ద అనిపించదండి. ఇవి పెద్ద లైక్ చేయరు కూడా హెవీగా రెడీ అయ్యేవాళ్ళు. నేను ఎక్కువ సింపుల్గానే ప్రిఫర్ చేసుకుంటానండి. హెవీగా అయితే నేను రెడీ అవ్వను పెద్దగా. మా ఆయనకి కూడా అంతగా నచ్చదండి. ఇవి ఇయర్ రింగ్స్ అండి. చూసేయండి ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో. మీడియం సైజ్ ఇయర్ రింగ్స్ అండి, బాగున్నాయి కదా. మీకు కనుక నచ్చితే ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ నాకు లింక్ అని కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా లింక్ అయితే నేను షేర్ చేస్తానండి. మీషోలోనండి మనకు అండర్ బడ్జెట్లోనే వస్తాయి ఇవన్నీ మనకి. చూసేయండి ఎంత బాగుందో కదా అండి. నెక్స్ట్ ఐటమ్ ఏదో చూపిస్తానండి. నేను తీసుకున్న నెక్స్ట్ ఐటమ్ ఇదండి. నా నెక్స్ట్ ఐటమ్ చూసేయండి వైట్. నేను ఎక్కువ వైటే తీసుకుంటానండి. మీరు అందరూ అనుకోవచ్చు ఎక్కువ వైట్లోనే ఉన్నాయని. నాకు ఎక్కువ వైట్ అంటేనే ఇష్టం అండి. చూసేయండి ఎంత బాగుందో వైట్. సింపుల్గా మనకి యాంటిక్ అండి. ఇది చాలా బాగుంది కదా. ఇది రియల్గా మనకి బయట సపోజ్ ఒక 1000 అయితే చెప్పచ్చండి ఈజీగా. నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇది ఒక్కటి నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి అఫీషియల్గా. చూడండి గ్రాండ్ లుక్ వస్తుంది మనకి. చాలా బాగుంది కదండి గ్రాండ్ లుక్తో. సో ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది మనకి బిలో 400కనే వచ్చేస్తుందండి. ఇది నాకు కాస్ట్ అయితే పెద్ద యాక్చువల్గా అంత గుర్తులేదండి. చాలా బాగుంది కదా. దానికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా సింపుల్గా క్యూట్ ఇయర్ రింగ్స్ వస్తాయండి. నేను చూపిస్తాను ఇయర్ రింగ్స్ కూడా. చూసేయండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో. చూడండి సింపుల్గా ఎంత బాగున్నాయి ఇయర్ రింగ్స్.
బాగున్నాయి కదండి ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా నచ్చాయండి. అంటే ఇలా సింపుల్గా టెంపుల్స్కి అయితే మనకి చాలా యూజ్ అవుతుందండి ఈ చైను. ఇలాగా మనం టెంపుల్కి హెవీగా రెడీ అయ్యి వెళ్తే అంత బాగోదండి. సింపుల్గా వెళ్తే మనం లైక్ చేస్తారు. నేనైతే సింపుల్గానే వెళ్తానండి, ఎక్కువ హెవీగా వెళ్ళనండి నేనైతే. అండ్ నెక్స్ట్ అండి, ఇదైతే చాలా సింపుల్ అండి, డెలికేట్ చైన్ అండి ఇది. నేనైతే ఇది తిరుపతి అండి టెంపుల్లో తీసుకున్నాను. తిరుపతి దగ్గర ఉంటాయి కదా షాప్స్, అక్కడైతే పర్చేస్ చేశానండి నేను. చూడండి ఎంత బాగుందో చైను, బాగుంది కదండి. చూడండి ఎంత బాగుందో. ఇలాంటి చైన్స్ అన్నీ ఏంటంటే మనము టెంపుల్స్కి సింపుల్ ఫంక్షన్స్కి అలాంటి వాటికే యూజ్ అవుతాయండి. హెవీగా వెళ్ళరు కదా చాలామంది. సో నేను ఎక్కువ అలాంటి వాటికే యూజ్ చేస్తానండి. అండ్ దాని మీదకైతే యాక్చువల్గా ఇయర్ రింగ్స్ అయితే రాలేదండి. నేనైతే దానికి వేరే ఇయర్ రింగ్స్ అయితే పేర్ చేసుకున్నాను. నేను ఆ ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తానండి. సారీ అండి, ఒక ఇయర్ రింగ్ ఎక్కడో మిస్ అయింది. సో దాని మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ కాదు, బట్ ఏంటంటే ఇది కొంచెం సెట్ అవుతుందని చెప్పి నేను ఇయర్ రింగ్స్ అయితే దాని మీదకి పేర్ చేసుకుంటానండి. చూసేయండి లుక్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇలా ఇంకో ఇయర్ రింగ్ అయితే మా బాబు అండి ఎక్కడో పోగొట్టేసినట్టున్నాడు మా బాబు. అండ్ వన్ మోర్ హెవీ ఐటమ్ లక్ష్మీదేవిదండి. చూసేయండి ఎంత బాగుందో, చూడండి ఎంత లుక్ ఉందో కదా. ఇది ఎలా ఉందండి, చాలా బాగుంది కదా లక్ష్మీదేవి ఐటమ్. చూడండి మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చినప్పుడు ఎంత బాగుంటుందో కదా అండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఇదైతే ప్యూర్ గోల్డ్ అంటే ఈజీగా నమ్మేస్తారండి ఎవరైనా, కానీ అంత బాగుందండి ఐటమ్. చూడండి బాగుంది కదా ఐటమ్. ఇదైతే నేను బయట షాప్లో తీసుకున్నానండి, ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు. అయితే నేను బయట కొన్నానండి. అండ్ నెక్స్ట్ దానికి వచ్చిన ఇయర్ రింగ్స్ అండి. చూసేయండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో కదా, చాలా బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్. నాకైతే చాలా నచ్చుద్దండి ఈ చైను. చూడండి ఫేస్ చూడండి ఎంత మారిపోయిందో కదా, చాలా బాగుంటుందండి ఇది. లక్ష్మీదేవి అమ్మవారంటే ఎవరైనా లైక్ చేస్తారు కదా. చూసేయండి ఎంత బాగుందో, బాగుంది కదండి ఐటము. ఇదైతే నేను విడిగా తీసుకున్నానండి, ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు. అండ్ నేను తీసుకున్న నెక్స్ట్ ఐటమ్ అండి, ఇదిగోండి. ఇది నేను దేంట్లో తీసుకున్నా నాకైతే గుర్తులేదండి. చూడండి ఎంత హెవీగా ఉందో, ఎంత లుక్ మారిపోయిందో చూసేయండి. చాలా బాగుంది కదా చైన్ ఇది. చూడండి బాగుంది కదండి చైన్. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నట్టు గుర్తండి. నేను తీసుకునేది ఎక్కువ ఫ్లిప్కార్ట్లోనే, అమెజాన్, మీషోలో ఎక్కువ తీసుకుంటాను. చూసేయండి చైన్ ఎంత బాగుందో, చాలా హెవీ లుక్ అయితే వచ్చేస్తుంది కదండి. ఇది ఎక్కువ వైట్ ప్రిఫర్ చేస్తానండి నేను ఎక్కువ. చూడండి నేను తీసుకున్న గోల్డ్ ఐటమ్స్ కూడా మీకు త్వరలో షేర్ చేస్తానండి. అవి కూడా చాలా ఉన్నాయి నేను తీసుకున్న ఐటమ్స్. యాక్చువల్గా దీని మీదకి ఇయర్ రింగ్స్ అయితే లేవండి. సో నేను ఏంటంటే వేరే ఇయర్ రింగ్స్ అయితే పేర్ చేసుకుంటాను దీని మీదకి. ఇది కూడా ఒకటే ఉందండి. ఇలా ఏంటంటే వేరే ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ నుంచి పేర్ చేసుకుంటాను, దాని మీదకి ఏదైనా బాగుంటుందని నేను ఇలా వేరే ఇయర్ రింగ్స్ అయితే పేర్ చేసుకుంటాను. చూసేయండి ఎంత బాగుందో ఇది కూడా. ఇలా మనం వైట్ స్టోన్స్ తీసుకుంటే ఏ ఇయర్ రింగ్స్ అయినా మనం పేర్ చేసుకోవచ్చు అండి, బాగుంటాయి ఇవన్నీ దానికి. అండ్ లాస్ట్ ఫైనల్ ఐటమ్ అండి, నేను తీసుకున్న లాస్ట్ ఐటమ్ అండి ఇది. ఇంకా చాలా ఐటమ్స్ ఉండేయండి, నేను త్వరలో అన్ని వ్లాగ్ చేస్తానండి, మినీ వ్లాగ్. చూసేయండి చూడండి ఎంత బాగుందో. మీరు అనుకోవచ్చు ఎక్కువ వైట్ అలాగే ప్రిఫర్ చేస్తాను అని. అవునండి నేను ఎక్కువ వైటే ప్రిఫర్ చేస్తానండి. చూడండి ఎంత బాగుందో. ఇది నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో, బాగుంది కదండి. వీటన్నిటి మీదకైతే ఇయర్ రింగ్స్ అయితే రావండి పెద్దగా, ఇవన్నీ ఓన్లీ చైన్ అండి. సింపుల్ చైన్లో సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఇలాంటివన్నీ క్లాసీ లుక్తో బాగుంటాయండి. చూడండి ఎంత బాగుందో, సింపుల్గా క్లాసీ లుక్తో. ఇలా నా కలెక్షన్ ఏంటంటే అన్నీ సింపుల్గా ఉంటాయండి, హెవీగానైతే కొనను. చూడండి మీకు కనుక నచ్చితే ఇందులో ఏ ప్రోడక్ట్ మీకు కనుక నచ్చినా నాకు లింక్ అని కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా మీకు డిఎం చేస్తానండి. ప్రతి ఒక్క లింక్ నేను కామెంట్ చేస్తాను.
ఇవన్నీ నేను తీసుకున్న బ్యూటిఫుల్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్ అండి. ఇవన్నీ నేను తీసుకున్న. అలాగే మీకు ఇంకా నేను డైలీ కనెక్ట్ అవుతానండి. నేను తీసుకున్న ప్రతి ఐటమ్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నానండి. కానీ అట్లీస్ట్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా మీ అందరి సపోర్ట్ ఉంటే చాలండి. ఎవరైనా మీ అందరి సపోర్టే కదండి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నాకైతే ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండి. సో ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నేను డైలీ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటానండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.